నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్. వరంగల్ జిల్లా తెలంగాణ వాది భూపతి కృష్ణమూర్తి తెలంగాణ ఉద్యమంలో తన సర్వస్వం కోల్పోయి కుటుంబ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని ప్రజా సంఘాల నాయకులు రాజనాల శ్రీహరి కోరారు. వరంగల్ చౌరస్తాలో తొలి తెలంగాణ ఉద్యమవాది భూపతి కృష్ణమూర్తి 100వ పుట్టినరోజు వేడుకలు ప్రజా సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో భూపతి కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలను వేసి నివాళి అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు పంచారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు రాజనాల శ్రీహరి, తోట పూర్ణచందర్ తదితరులు మాట్లాడుతూ తెలంగాణ కోసం భూపతి కృష్ణమూర్తి కుటుంబాన్ని త్యాగం చేసి ఆస్తులను నిర్వీర్యం చేసుకుని ఉద్యమం చేపట్టిన మహనీయులను, ఆ మహనీయుని కుటుంబం ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. మహనీయులు తెలంగాణ గాంధీ శ్రీ భూపతి కృష్ణమూర్తి గారి శత జయంతి వరంగల్ చౌరస్తాలో ఘనంగా జరుపుకున్నాం. ఎందుకంటే ఒక మహనీయుని ఈనాడు తెలంగాణ ప్రజలు కోల్పోవడం బాధాకరమైతే, అందులో ముఖ్యంగా వరంగల్లో రాజకీయ నాయకులు అనేవారు అటువంటి మహనీయుని మర్చిపోవడం దురదృష్టకరం. గతంలో వీరు జరిగిపోయినప్పుడు మరి ఎంతోమంది నాయకులు వచ్చి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. వారి విగ్రహాలు పెడతామన్నారు, వారి మార్గాలు ఏర్పాటు చేస్తామన్నారు, వారికి కార్పొరేషన్ పదవులు కుటుంబ సభ్యులకు ఇస్తా అని చెప్పారు, వారి ఇంటికి ఉద్యోగాలు అని చెప్పారు, వారి ఇంటికి స్థలాలని చెప్పారు. కానీ నాటి వరకు కూడా ఎటువంటి ఒక హామీ గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వాలు కూడా వారికి చేయకపోవడం, వారి కుటుంబ సభ్యులను ఆదుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా గ్రహించి మరి వారి కుటుంబానికి తప్పకుండా ఆర్థికపరమైన సాయము మరియు అధికార పార్టీ యొక్క పదవులు కూడా వారి కుటుంబానికి ఇవ్వాలని మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే తెలంగాణలో తొలి ఉద్యమకారుడిగా అతని యొక్క శైలి ప్రదర్శించి తన జీవితాన్ని సైతం లెక్క చేయకుండా అన్నీ అర్పించి, ఆస్తులు అన్నీ అర్పించి, ఆయన కేవలం ప్రజల గురించి, తెలంగాణ ప్రజల గురించి విశ్వాసాన్ని ఇచ్చిన మహానీయుడు, అటువంటి వ్యక్తి. కులాలకు అతీతంగా దేశ రాష్ట్ర ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని ఏ పదవులు ఆశించకుండా వారు ఉన్నది సర్వం కుటుంబానికి కూడా ఏమాత్రం మిగిల్చుకోకుండా తాను 100 ఎకరాల భూమిని కూడా అమ్ముకొని ఈరోజు ఆ కుటుంబ పరిస్థితి చూస్తే దీన స్థితిలో ఉంది. అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, రాజకీయ పెద్దలు కానీ వారిని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ కుటుంబానికి ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు. ఎంత దీనం అంటే కిరాయి కొంపలో ఉంటున్నటువంటి దీన స్థితి. మరి అంత పెద్ద మహనీయుల కుటుంబము ఈరోజు ఇంత కష్టాలలో ఉంటే కూడా ప్రభుత్వము చూడట్లేదు అనే ఒక బాధ ఉంది. అలాంటి మహనీయులు బాటలు నడవాలా, లేదంటే ఆయన చేసిన కుటుంబానికి ఏమి మిగిల్చకుండా పోయినందుకు బాధపడాలో అర్థం అవ్వటం లేదు. అలాంటి మహనీయుని జ్ఞాపకాలను ఈరోజు గుర్తు చేసుకొని మరి అలాంటి మహనీయుని యొక్క బాటలు నడవాలని చెప్పి వరంగల్ బిడ్డలకు తెలంగాణ శ్వాస, తెలంగాణ నా ఊపిరి, తెలంగాణ నా జీవితం అంటూ సర్వస్వం తన ఆస్తిపాస్తులను కూడా మరియు స్వాతంత్రానికి తెలంగాణ కొరకు మరియు త్యాగం చేసిన మహనీయుడు మా తాతగారు. మరియు తెలంగాణ గాంధేయవాది గాంధీతోటి వార్ధా ఆశ్రమంలో కొన్ని నెలల పాటు అతని బాటలో నడిచి మరియు ఎన్నో సంవత్సరాల నుంచి జైలుకు కూడా వెళ్ళాడు. ఉప్పు సత్యాగ్రహం మరియు భగత్ సింగ్ వాళ్ళ నినాదాలతోటి మా తాతగారు ఎంతో పేరు ప్రఖ్యాతలను గాంచాలని మరియు తెలంగాణ కోసం, తన సపరేట్ తెలంగాణ కోసం ఎన్నో తన ఆస్తిపాస్తులు మరియు తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా వారు ఎన్నో విధాల త్యాగం చేశారు. మరియు
నేను వాళ్ళ మనవనిగా ఈరోజు శత జయంతి ఉత్సవాలను జరుపుకునే అవకాశాన్ని మా తాతగారు నాకు ఇచ్చినందుకు ఆయన ఆత్మశాంతి చేకూర్చాలని, మరియు మా ఇదివరకు తెలంగాణ ప్రభుత్వం మాకు 200 గజాల జాగా జూ పార్క్ ఎదురుగా ఇచ్చారు. దానిని 4 లక్షలు కడితే పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేస్తా అని చెప్పారు. అది మాఫీ చేపించి మాకు ఒక ఇల్లు కట్టిమని మేము ఈ ప్రభుత్వాన్ని మరియు ఈ కొండా సురేఖ మేడం మంత్రివర్యులు గారికి మేము విన్నవించుకొని శ్రీ కీర్తిశేషులు భూపతి కృష్ణమూర్తి గారి 100వ జయంతిని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ఆర్యవైశ్య సంఘాలు మరియు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా వారు పోరాటం చేసిన ఆశయాలు కూడా ఇంతవరకు నెరవేరడం లేదు. ప్రభుత్వం వెంబడే వారిని గుర్తించి వారి కుటుంబానికి మరియు వరంగల్లో ఒక కాంస్య విగ్రహ ప్రతిపాదన కూడా ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి ఎన్నో రోజుల నుంచి డిమాండ్ చేస్తూ ఉంది. దానికి కూడా ఏ ప్రభుత్వం, గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ దానికి చర్య తీసుకోవట్లేదు. ఇకనైనా వారిని 100 సంవత్సరాల ఈ యొక్క జయంతి సందర్భంగానైనా వారిని గుర్తించి వరంగల్లో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసి ఒక మార్గానికి వారి పేరు కూడా పెట్టడం జరిగింది. వెంకటరామ నుండి దానికి మీదుగా భూపతి కృష్ణమూర్తి మార్గం అని. దాన్ని కాకపోతే బోర్డు వరకే ఉంది కానీ దాన్ని ఎక్కడ వార్తలలో రాయడం కానీ ప్రకటించడం జరగలేదు. ఇప్పటికైనా వారి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితిగా తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గుండా ప్రభాకర్ గుప్తా, ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు.